హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు వీడియో అయితే ఆగస్టు 20th నండి. అంటే రాఖీ పండుగ అయిన నెక్స్ట్ డే. ఈరోజు ఆగస్టు 20. ఈ రోజున మా పెళ్లి రోజు అండి, మ్యారేజ్ డే. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజునే అంటే లాస్ట్ ఆగస్ట్ 20 మా మ్యారేజ్ రోజున నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అనేది మొదలుపెట్టాను. ఈ రోజుకి ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ స్టార్ట్ చేసినప్పుడు నేను వెంటనే వీడియోస్ అయితే పెట్టలేదు. అదే ఒక తప్పు చేశాను అనేసి వెంటనే అప్పటి నుంచే పెట్టవలసింది అని నేనైతే చాలా బాధపడతాను. కానీ స్టార్ట్ చేసి అయితే ఇప్పటికి 1 year అయిపోయిందండి. ఈరోజు మా మ్యారేజ్ డే. ఇంకా పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. పిల్లలకి బాక్సెస్ పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసి మాప్ పెట్టేసుకుని ఇప్పుడు పూజ చేసుకుందాం అనేసి దేవుడి దగ్గరికి ప్రసాదాన్ని కూడా చేస్తున్నాను. పరవాన్నం వండేసానండి. ఇదైతే కొంచెం సింపుల్గా అయిపోతుంది కదా. ఏంటో కానీ ఎక్కువ పూజ చేసినప్పుడు నేను పరవాన్నాన్ని వండేస్తాను. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని కూడా రెడీగా పెట్టేసుకుని పైన కొంచెం నెయ్యి వేసేసాను. ఇప్పుడు పూజను కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నాను. మా తాతయ్య ఎలానో పొద్దున్నే పూజ చేసేస్తారు కదా. పొద్దున్న సాయంత్రం డైలీగా పూజ చేస్తారండి. పొద్దున్న పూజ అయితే ఒకసారి కంప్లీట్ అయిపోయింది. దీపారాధన అలా వెలుగుతుంది కదా. ఇంకా అందులోనే కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసేసి దీపారాధన చేసేసుకొని ఇప్పుడు నేను పూజను కూడా చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి అయితే రాజమండ్రి వెళ్ళామండి. ఆ రోజంతా కూడా బయటే తిరిగి వచ్చి అక్కడ నేను బయట ఉండగానే రాజమండ్రిలో ఉండగానే ఈ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. అంటే అప్పటికే తీసి ఉంచుకున్నాను అనమాట. తీసి ఉంచుకుని ఆ రోజే అప్లోడ్ చేశాను. ఇంకా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళి ఆ రోజు సండే వచ్చింది అనుకుంటా. ఇంకా తిరిగి వచ్చాము. కాకపోతే ఈ రోజైతే పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి. బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. పిల్లల్ని స్కూల్కి మాన్పించి మరీ ఎండలో తిప్పడం ఎందుకు అనేసి ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. ఇప్పుడు నేను పూజ కూడా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మేము గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. మాకు దగ్గరలో నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడి ఉందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడి అంటే చాలా ఫేమస్. చాలా దూరాల నుంచి కూడా ఆ గుడికి వస్తూ ఉంటారండి. మాకు దగ్గరలోనే ఆ గుడి ఉంది. ఇంకా అక్కడికి వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంట్లో పూజ చేసేసుకున్నాను. తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఆగస్టు 20 కదా, మంచి రోజు అనుకుంటండి. శ్రావణ మాసం కదా, మంచి రోజులే ఉంటాయి. ఈరోజు చాలా ముహూర్తాలు కూడా ఉన్నట్టున్నాయి. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా శంకుస్థాపనలు కూడా ఉన్నాయి కదా. మా మావయ్య తాపీ మేస్త్రి కదా. ఈరోజు ఒక ఇల్లుని కట్టడానికి ప్లానింగ్ వేస్తారు కదా, అలా ప్లానింగ్ వేస్తున్నారంట. సరే ఇంకా అది అయిపోయిన తర్వాత వెళ్దాము, నువ్వు రెడీ అయిపోయి ఉండని చెప్పారు. ఇంకా అందుకనేసి నేను ఒకదాన్ని అక్కడ ముందుగా పూజ చేసేసుకుంటున్నాను. అదేంటో కానండి, మనం ఇలా ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడే ఇలాంటి పనులన్నీ తగులుతూ ఉంటాయి. ఇంకా ఆ పనుల్ని కాదనుకుని వెళ్ళలేం కదా. వాటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము గుడికి కూడా వెళ్తాము. ఇదిగోండి, ఇప్పుడు నేను పూజ చేసుకోవడం అయిపోయేసరికి మా మావయ్య కూడా వచ్చేసారు. ఇద్దరం కలిసి ఒకసారి దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఒకసారి మళ్ళీ హారతి ఇచ్చాను. హారతి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి అక్షంతలు కూడా వేయించుకుంటున్నాను. ఇలా ప్రతి సంవత్సరంలో 2 సార్లే వేయించుకుంటాము. అది వరలక్ష్మి వ్రతం రోజున ఒకసారిని, ఈ మ్యారేజ్ డే రోజున ఒకసారిని. ఇక వెంటనే రెడీ అయిపోయి బయలుదేరాము గుడికి వెళ్ళడానికి. మా ఊరి చివర చింత చెట్టు దగ్గర పాటమ్మ తల్లిని కొలుస్తారనేసి మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా మా ఊరి వాళ్ళంతా కూడానండి, ఊరి నుంచి ఎక్కడికన్నా వెళ్ళినా మళ్ళీ వెళ్ళి వస్తున్నా సరే ఖచ్చితంగా ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తారు. మేము కూడా గుడికి వెళ్ళే ముందుగా పాటమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని ఇక్కడి నుంచి మళ్ళీ కోటసత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తాము. ఆగస్ట్ 20 మంగళవారం వచ్చింది కదా. ఇక్కడ చూసారండి ఎన్ని బైక్స్ ఉన్నాయో. చాలామంది వచ్చారు ఈరోజు. ఎవరో అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నట్టున్నారు. ఇక్కడ ఒకవైపు వంటలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ఉన్నారండి ఈరోజు ఇక్కడ. ఇలా ఆదివారం మంగళవారం ఎవరో ఒకళ్ళు ఇక్కడ మొక్కుబడి తీర్చుకుని వంటలు చేసుకుని ఇక్కడే భోజనాలు తినేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఈరోజు. వెనకాల సాంగ్స్ కూడా పెట్టారు. ఇదిగోండి, ఇక్కడి నుంచి మేము బయలుదేరి ఇప్పుడు కోటసత్తమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి, ఇప్పుడు నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వచ్చేసాము. మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, అందుకనేసి జనం తక్కువగా ఉన్నారు. మంగళవారం అయినా సరే చాలామంది జనం ఉంటారండి. ఇక్కడ కూడా చాలా మొక్కుబడులను తీర్చుకుంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా మీరు కూడా చూడండి.
నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన గుడి ఏదన్నా ఉందా అంటే ఈ కోటసత్తమ్మ తల్లి గుడేనండి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరగా ఉంటుంది కదా! ఇంకా మేము ఎప్పుడొచ్చినా సరే ఈ గుడికే వచ్చేవాళ్ళం. ఏదన్నా మొక్కుబడులు తీర్చుకోవాల్సొచ్చినా. ఇక్కడ చాలామంది ఉంటారండి. ఇక అసలు సండే వచ్చిందంటే అడుగు తీసి అడుగు వేయాలన్నా సరే అస్సలు ఖాళీ ఉండదండి. అంత రష్‌గా ఉంటుంది ఒక్కోసారి ఇక్కడ. చాలామంది వస్తారండి. చాలా రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎంతమంది ఉంటారో మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు. బయట కూడా టెంట్లు వేసి మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. ఇంకా భోజనాలకి వచ్చేవారు, దర్శనం చేసుకునేవాళ్ళు అస్సలు ఖాళీ ఉండదండి. చాలా బాగుంటుంది నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడి. ఈ గుడి రోజు రోజుకి కూడా మారుతూనే ఉందండి. మా చిన్నప్పుడు ఒక రకంగా ఉండేది, తర్వాత ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఇంకొక రకంగా ఉంది. రోజు రోజుకి కూడా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు శ్రావణ మాసం ఒకటి కదా! శ్రావణ మాసం వచ్చిందంటే మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు అంతగా తీర్చుకోరు కదా! శ్రావణ మాసంలో. అందుకని ఇంకా ఈరోజు మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కదా! పొద్దున్నే వచ్చున్నాం అనుకోండి ఎక్కువ మందే ఉండేవారు. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది. దర్శనం వెంటనే అయిపోయింది వచ్చిన వెంటనే. దర్శనం చేసేసుకున్న తర్వాత కాసేపు ఇక్కడే కూర్చొని తర్వాత ప్రసాదం కూడా తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోదామా అనుకున్నాం. కానీ ఇప్పుడు అన్న సమారాధన కూడా జరుగుతుంది. కోటసత్తమ్మ తల్లి గుడిలో ప్రతిరోజు కూడా అన్న సమారాధన జరుగుతుంది. కానీ మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఎందుకంటే 9, 10 అయ్యేసరికల్లా వచ్చేసేవాళ్ళం. ఇక్కడ భోజనాలు పెట్టడానికి అయితే 12 అయ్యేదాకా పెట్టారు కదా! ఇంకా కాసేపు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళము. ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈరోజు లేట్గా వచ్చాం కదా! ఇప్పుడు కరెక్ట్గా అన్న సమారాధన కూడా జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసింది అక్కడ కూడా. సరే ఇప్పుడు భోజనాలు కూడా చేసేసి ఇక్కడి నుంచి వెళ్దాము అనేసి ఇప్పుడైతే అక్కడికి కూడా వెళ్తున్నాము. పిల్లలు లేరు కదండి, ఏ బయటకన్నా వెళ్దామన్నా సరే అసలు మనసు ఒప్పలేదు. పిల్లలు లేకుండా ఎక్కడికి వెళ్తాంలే అనిపించింది. ఇంకా ఎలానో గుడికి వెళ్ళాము. ఇక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి కదా! అన్న సమారాధన కూడా జరుగుతుంది కదా అని ఈరోజు మేము ఇక్కడే భోజనం కూడా చేసేసాము. ఇలా ఈ గుడిలో భోజనం చేసి కూడా చాలా రోజులైందండి. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు తిన్నాము. ఇంకా అప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చినా భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఇక్కడ భోజనం చేయాలని ఉన్నట్టుంది. ఇంకా అందుకనే మేము లేట్‌గా వచ్చామేమో అనిపించింది. ఇక్కడ గుడి పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్ చూసారండి. ఇదంతా కూడా మా చిన్నప్పుడు దుకాణాలు ఉంటాయి కదా! గాజులు గట్ట బొమ్మలు అమ్మేవి. ఆ దుకాణాలు ఇంకా రంగుల రాట్నం ఇవన్నీ కూడా ఉండేవి. ఈ గుడికి వచ్చానంటే చాలా నాకు అవే గుర్తుకొస్తాయి. కోటసత్తమ్మ తల్లి గుడికి వెళ్ళే ముందుగానే సాయిబాబా గుడి ఉంటుంది. ఆ గుడికి ఈ గుడికి ఎంతో గ్యాప్ ఉండదండి. పక్క పక్కలనే ఉంటాయి. ఇప్పుడు ఆ గుడికి కూడా వెళ్ళాము. తీయచ్చు, అక్కడే తీయకూడదండి. చూసారండి నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడి పక్కనున్న సాయిబాబా గుడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలామంది వస్తారండి. ఇక్కడ ప్రతి గురువారం కూడా ఇక్కడ కూడా అన్న సమారాధన జరుగుతుంది. మా ఊరి నుంచి చాలామంది వస్తారు ఇక్కడికి. ఇందాక ఫస్ట్ చూపించాను కదా నేను మీకు, అదేమో కింద ఉంది సాయిబాబా గుడి. గుడి పైన సెకండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ కింద సాయిబాబా విగ్రహం ఉంటుందండి. నేను మీకు చూపించలేదు అది. అంటే అక్కడ ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని రాసి ఉంటుంది. అక్కడ సాయిబాబా విగ్రహాన్ని చూస్తానండి ఇక అచ్చం సాయిబాబా కూర్చున్నట్టే ఉంటుంది. అసలు మన వైపే చూస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుందండి. ఇంకా మొత్తం మనిషి మొత్తం కూడా సాయిబాబా లానే ఉంటారు. కానీ అక్కడ వీడియో తీయకూడదు అనేసి రాసి ఉంటుంది. అలా ఉన్నప్పుడు తీయకూడదు కదా, అందుకని నేను కూడా అక్కడ వీడియో తీయలేదు. ఇక్కడ కూడా మానేశానండి. కాకపోతే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే అది ఒక్కటే తీయకమ్మా, ఇవన్నీ తీసుకో అనేసి అతనే నాతో ఇవన్నీ తీయించారు. గుడి నుంచి బయటకు వచ్చేసామంటే ఇంకా వెంటనే నిడదవోలే వస్తుంది. నిడదవోలు జీవీ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ 2 టాప్స్ అయితే తీసుకున్నానండి. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కేక్ తీసుకుందామని బేకరీ దగ్గర ఆగాము. పిల్లల్ని అలా బయటికి తీసుకురాలేదు కదా, వాళ్ళు బాగా హ్యాపీగా ఉండేది ఏంటంటే కేక్ కటింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. మేము కూడా ఎప్పుడు మ్యారేజ్ డేకి అయితే కేక్ కట్ చేయలేదు. సర్లే వాళ్ళని ఎలానో బయటికి తీసుకువెళ్ళలేదు కదా, చిన్న కేక్ పట్టుకెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కట్ చేద్దామనేసి కేక్ని తీసుకుని వచ్చేసాము. తర్వాత సాయంత్రం ఇప్పుడు కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాము. ఇప్పుడే బాబాయ్ అమ్మని తీసుకుని వచ్చారు. నేను రాఖీ వీడియోలో చెప్పాను కదా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ ఉండిపోయింది అనేసి. ఇంకా నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ డే కదా, సాయంత్రానికి బాబాయ్ అమ్మని తీసుకుని వచ్చారు.
ఇప్పుడు కేక్ని కూడా కట్ చేసేసాము. చూసారండి, బయటికి తీసుకెళ్ళి ఏం తినిపించినా కానీ మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉండరు. కేక్ కట్ చేసామనుకోండి వాళ్ళకి ఎంత హ్యాపీయో. ఇప్పటికీ మా మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ అయిందండి. 11th యానివర్సరీ. 2013లో మా మ్యారేజ్ అయింది. 2012లో నాకు 10th కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయరే మ్యారేజ్ అయిపోయింది. ఇది మా 11th యానివర్సరీ. ఇక్కడ అమ్మమ్మ ఏమో అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. తాతయ్య ఏమో పొలం నుంచి ఇంకా రాలేదండి. మా మావయ్య ఏమో ఈరోజు ఒక మ్యారేజ్ కూడా ఉంది మాకు. అక్కడికి వెళ్ళడానికి కంగారుగా ఉన్నారనేసి ముందుగానే కేక్ కట్ చేసేసాము. ఇదిగోండి మా మ్యారేజ్ డేని ఇలా ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు పన్నీర్ని కూడా తీసుకొచ్చాము. నేను ముందుగానే పన్నీర్ కర్రీని వండేసాను. ఇంకా గుడికి వెళ్ళాం కదా, అందుకని చపాతీ చేస్తున్నాను. ఇంట్లో చపాతీని చేశాను అనుకోండి, అందరికీ ఇష్టమే. మా పిల్లలకైతే ఇంకాను చపాతీ చేశానంటే ఇంకా వాళ్ళు రైస్ తినరు. ఇంకా అందుకనేసి అందరికీ చపాతీనే చేసేస్తున్నాము. ఇక్కడ అమ్మేమో చేసేస్తుంది, నేనేమో కాల్ చేసి వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను. బాబాయ్ ఏమో కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పుడు డిన్నర్లోకి చపాతీ ఇంకా పన్నీర్ కాజు కర్రీ వండానండి. కర్రీ అయితే చాలా బాగుంది, కానీ వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదన్నమాట. ఎందుకంటే టైం అయిపోతుంది కదా, పిల్లలు వచ్చేసారు, అవి ఇవి వీడియో తీసాను అనుకోండి అలా అయినా సరే కొంచెం లేట్ అవుతుంది కదా, మరొకసారి ఎప్పుడైనా చూపిద్దాంలే అనేసి కర్రీని అయితే చేసేసాను. కిచెన్లోకి మా పెద్దోడు వచ్చేది అయితే తక్కువేనండి, ఎప్పుడైనా వస్తాడు. కానీ మా చిన్నోడు మాత్రం ప్రతి దాంట్లోనూ ఉంటాడండి. అట్లు వేసినా ఇదిగోండి ఇలా చపాతీలు చేసినా నేను కాలుస్తాననేసి వచ్చేస్తాడు. వద్దని చెప్పినా ఇంకా వినడు కదా, వాడికి కాసేపు ఇచ్చేసాను. ఇది ఇవాల్టి మా మ్యారేజ్ డే వీడియో అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూడడానికి కూడా వీలవుతుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.